బాబు ఒక బీరువు. ఎక్కడ తాగాలి? పైకి వెళ్ళు బాబాయ్. బాబు ఇక్కడ కూర్చోవచ్చా? జీవితంలో ఎవరిని నమ్మకు, ఎవరికి చెడు చేయకు. కర్మన్నది ఎవడిని విడిచిపెట్టదు. మంచి చేస్తే మంచి వస్తుందేమో చెప్పలేము, కానీ చెడు చేస్తే మాత్రం చాలా త్వరగా చెడు వచ్చేస్తుంది. ఎవడి దూల వాడికి తీర్చేస్తుంది. నిజం బాబాయ్. బాబు నువ్వు అసలు ఎందుకు తాగుతున్నావు? నేను డైరెక్టర్ అవుదామని వచ్చిన బాబాయ్. వచ్చి నెల రోజులు కూడా కాలేదు. ఈరోజు ఒక ప్రొడ్యూసర్ నాకు అది యాక్సెప్ట్ చేశాడు. అందుకే సంతోషంలో తాగడానికి వచ్చా. బ్రో కంగ్రాట్స్. థ్యాంక్ యూ బ్రో. కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. మీరేం చేస్తుంటారన్నా? నేను ఎఫ్డిసి బ్రో. అంటే? ఓ ఫెయిల్యూర్ డైరెక్టర్ని. నా పేరు సాగర్. తిన్నానమ్మా. అమ్మా ఇప్పుడు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తున్నాను. ఈవినింగ్ వచ్చాక నీకు ఫోన్ చేస్తా. జాగ్రత్తమ్మా. బాయ్ బాయ్. ఏంటమ్మా ఆఫీస్కి రమ్మంటే ఇంటికి వచ్చావు? సార్ ఆఫీస్కి రావట్లేదు కదన్నా. సరే వెయిట్ చేయి, పిలుస్తా. బాబు సార్ పిలుస్తున్నా, లోపలికి రా. థ్యాంక్స్ అన్నా. సార్ 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 ఏందయ్యా? నా దగ్గర స్టోరీ ఉంది సార్. చెప్పు. ఓపెన్ చేస్తే ఫుల్ వర్షం సార్. ఆ వర్షంలో నుండి హీరోయిన్ మెల్లగా నడుచుకుంటూ వస్తుంది. అమ్మాయి అబ్బాయి ఒకరి ఒకరు పట్టుకొని ఉంటే కెమెరా జూమ్ అవుట్ అయ్యి ఎండింగ్ కార్డ్ పడుతుంది సార్. ఎలా ఉంది సార్? అంతే సార్. ఎలా ఉందంటారు? బాగుందయ్యా. థ్యాంక్ యూ సార్. కాకపోతే ఓ చిన్న చేంజ్. ఏంటి సార్? అవసరం లేకపోయినా ఓ ఐటమ్ సాంగ్ పెట్టు. మన హీరోని హెలికాప్టర్ ఎక్కించు. సార్ ఇంటర్వెల్కి ముందు హీరోతో 50 మందిని కొట్టించు. ఆ బండోడు ఉన్నాడా, వాడితో బీజం కొట్టించు. సెకండ్ హాఫ్లో ఒక గెస్ట్ రోల్ పెట్టు. సార్ అదేనయ్యా, వాడిని చూసేనే జనాలు వస్తారు. అది ట్రెండ్ అయ్యా ఈ రోజుల్లో.
ఇలా చెయ్యి, ఎందుకు హిట్ అవ్వదో నేను చూస్తాను. ఇవన్నీ చేంజెస్ చేసి తీసుకురా, మనం స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ సార్. ఓసారి ఆలోచించుకురా, వెళ్ళు. ఓకే, ఆల్ ది బెస్ట్. నమస్తే సార్. నమస్తే, కూర్చో. థ్యాంక్ యూ సార్. సార్ నా దగ్గర స్టోరీ ఉంది. స్టోరీ చెప్పండి. ఓపెన్ చేస్తే వర్షంలో ఓ అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది సార్. ఇది సార్ స్టోరీ. స్టోరీ చాలా బాగుంది, స్క్రీన్ ప్లే ఇంకా బాగుంది. థ్యాంక్ యూ సార్. బట్ ఒక చిన్న మాట, స్టోరీ నాకు ఇచ్చేయి, నీకు మంచి అమౌంట్ ఇస్తా. క్రెడిట్స్ మాత్రం నీకు ఇవ్వను. సార్ ప్లీజ్ ఒక్క ఛాన్స్ సార్. అవుట్పుట్ చాలా బాగా ఇస్తాను సార్. ప్లీజ్ బిలీవ్ మీ సార్. ఒక్కసారి నన్ను నమ్మండి సార్. సార్ సారీ, చాలా మూవీస్ చేశాను, లాసెస్లో ఉన్నాను. మళ్ళీ రిస్క్ నేను తీసుకోలేను. యూ కెన్ లీవ్ నౌ. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. సార్ ఒక్క ఛాన్స్. బాబు, సార్ స్టోరీ ఇచ్చే ఉద్దేశం ఉంటే మళ్ళీ ఆఫీస్కి రా. $300 కోట్లు లాసు. అందుకే చెప్పేది, సినిమా తీసే ముందు వాడు ఎవడో ఏమిటో తెలుసుకోవాలి. సార్ సార్ రావు గారు చెప్పండి. ఆ నైజాం రైట్స్ ఎంతో చెప్తే ఆ మొత్తం మనమే కొనేద్దాం. సరే రావు గారు, ఉంటాను. సార్ బయట 2 కుర్రోళ్ళు వచ్చారు సార్ కథ చెప్పడానికి. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? వాడి క్యాస్ట్ ఏమిటో కనుక్కుని లోపలికి పంపించు. అలాగే సార్. ఏరా సాగర్, జీవితం ఏమైందిరా? ఒక్కసారి అవకాశం ఇస్తేనే కదరా నా టాలెంట్ ఏంటో అర్థమవుతుంది. సర్లే, మళ్ళీ ట్రై చేద్దాం. ఒక ప్రొడ్యూసర్ అయితే గేట్ దగ్గర కూడా రానివ్వలేదురా. అయినా ఈ కాలంలో క్యాస్ట్ పిచ్చేంట్రా. ఫీల్ అవ్వకురా, మనకంటూ ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజు కోసం వెయిట్ చేద్దాం. సర్లే కానీ ఈవినింగ్ పార్టీ ఉంది, వస్తావా? నేను రానురా, నువ్వు వెళ్ళు, ఎంజాయ్ చేసుకో. రారా, మైండ్ రీఫ్రెష్ అవుతుంది. నువ్వు ఒక బీర్ తాగితే 4 గంటలు మత్తు వస్తుందేమో. అదే నేను 4 గంటలు ఆలోచిస్తే 4 సీన్లు రాసుకోగలనరా. అది నాకు బెటర్ ఫీల్ ఇస్తుంది. నువ్వు వెళ్ళరా ప్లీజ్. సర్లే కానీ తినడానికి వెళ్దాంరా. సర్లే, ఒక్కడు రిజెక్ట్ చేశాడని మనం తినడం మానేస్తామా? పద. రే శ్యామ్, లేరా, తినడానికి వెళ్దాం. చెప్పరా, ఏం చేస్తున్నావు? సినిమా చూస్తున్నారా? అరే, అది మొన్నే వచ్చింది కదరా. అయిపోమ్మారా. నువ్వు ఏమవుదామని వచ్చావురా? డైరెక్టర్ రా. రేపు నువ్వు తీసిన సినిమాని ఇలా ఎవడైనా చూస్తే నీకు ఓకేనా? సారీ రా. రే శ్యామ్, సారీ కాదరా. సినిమా అంటే ఏంటి, సినిమా కష్టాలంటే ఏంటి అన్నీ తెలిసి కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేస్తున్నావు చూడు, తప్పు కదరా. సారీ రా. డిలీట్ చేయరా. ఫోన్ పక్కన పెట్టరారా, భోన్ చేద్దాం. పదండి. మామా, నువ్వు రాలేదు కానీ నేను పార్టీ ఫుల్ ఎంజాయ్ చేశాను. ఎన్ని బీర్లు తాగా మావా? 3.
మూడా? హలో హలో సాగరేనా మాట్లాడేది? సార్ చెప్పండి. నీ స్టోరీ ఓకే అయింది. ఫుల్ స్క్రిప్ట్ తీసుకొని రేపు ఆఫీస్కి రా. సార్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. షూర్ సార్. రేపు మార్నింగ్ ఆఫీస్కి వచ్చాయమ్మా. షూర్ సార్. సరే అయితే ఉంటాను. సార్ లొకేషన్ షేర్ చేయండి సార్. ఇప్పుడే వాట్సాప్ చేస్తా చూడు. అరే మామ, హ్యాపీ న్యూస్ రా. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ రా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రా మామ. బాయ్ రా. బాయ్. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ రా. బాయ్. సార్ రేయ్ 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 ఆగరా. రేయ్ రేయ్ ఆగరా. నిన్నే ఆగరా. రేయ్ రేయ్ నా స్టోరీ రా. రేయ్ రేయ్ ఆగరా. రేయ్ ఆగరా. రేయ్ నిన్నే ఆగమన్నానా? రేయ్ రేయ్ నా కదరా. రే స్టోరీ ఓకే అయింది. ఫుల్ స్క్రిప్ట్ తీసుకొని రేపు ఆఫీస్కి రా. సారీ, లేట్ అయిందా? అరగంట నుంచి వెయిటింగ్. సరే బండెక్కు.
అవును అర్జున్, నిన్నొకటి అడుగుతా, ఏమనుకోకు. ఇంకెప్పుడు డైరెక్టర్ అవుతావు? మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. ఇంకో 2 months గీత. ఇంకా 2 months? అర్థం చేసుకో అర్జున్, 2 years నుంచి ఇదే చెప్తున్నావు. అది కాదు గీత. నా సిచ్యువేషన్ నీకు అర్థం కావట్లేదు అర్జున్. మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు. ఇంకో 2 monthsలో నువ్వు డైరెక్ట్ అవ్వకపోతే, నన్ను పెళ్లి చేసుకోకపోతే, నీ లైఫ్లో నన్ను మర్చిపో. గీత గీత గీత, ఎందుకు ఏడుస్తున్నావు? నీ లైఫ్లో నేను ఒక పార్టే కావచ్చు, నువ్వే నా లైఫ్ అర్జున్. ఈ మాత్రదానికి ఎవరైనా ఏడుస్తారా? నేను డైరెక్టర్ అవ్వాలి, నిన్ను పెళ్లి చేసుకోవాలి, మా అమ్మని బాగా చూసుకోవాలని నాకు ఉంది. సిచ్యువేషన్ అలా లేదు గీత. అది కాదు అర్జున్, నువ్వు డైరెక్టర్ అవ్వాలి, నన్ను పెళ్లి చేసుకోవాలి అన్నది నీ కోరికైతే, నిన్ను పెళ్లి చేసుకోవాలి, నీతో పిల్లల్ని కనాలి, నీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలన్నది నా కోరిక. అసలు ఎలా సక్సెస్ అవ్వాలి? నా దగ్గర స్టోరీ ఉంటేనే కదా. నాకు డైరెక్టర్ అవ్వాలనే అవసరమే తప్ప సినిమా మీద ఏ ఇంట్రెస్ట్ లేదు. గీత, ఏంటి టైంలో నువ్వు ఇక్కడ? నీతో మాట్లాడాలి, పైకి రా. ఏమైంది గీత? ఏమైంది గీత? అర్జున్, మనిద్దరికీ ఇంక వర్కౌట్ అయ్యేలా లేదు, వదిలే. ఎందుకు ఇంత కోపం? అర్జున్, మా అన్నయ్యకి మన ఇద్దరి విషయం తెలిసిపోయింది. ఇంట్లో చాలా గొడవ అవుతుంది. అదేం కాదు, నేను చూసుకుంటాను, నన్ను నమ్ము. ఏం చూసుకుంటావు? ఎలా నమ్మాలి? ఎప్పుడు సినిమా సినిమా సినిమా. నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా? అది కాదు గీత. 2 months టైం ఇచ్చావు కదా నాకు ఆల్రెడీ. మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? గీత, చూడు అర్జున్, 10 days టైం ఇస్తున్నా. పెళ్లి చేసుకుని లైఫ్ కొనసాగిస్తావో, విడిపోయి ముగింపు పలుకుతావో నీ ఇష్టం. హలో, చెప్పు మావా. అరే అర్జున్, టీ షాప్కి రారా. 5 minutes ఆగు, వస్తున్నా. ఏమైందిరా అలా ఉన్నావు? నా పిల్లతో ఒక చిన్న గొడవ. ఏమంటుందిరా? పెళ్లి చేసుకోమంటుందిరా. చేసుకో. ఒకవైపు డైరెక్టర్ అవ్వాలనే ఆశ, ఇంకోవైపు పెళ్ళి. ఏం అర్థం కావట్లేదురా. అరే, అప్పటి వరకు నన్ను నేనే మోసం చేసుకునేవాడిని, మా ఇంట్లో వాళ్ళని మోసం చేసేవాడిని. కానీ మొదటిసారి నాకెవడో తెలియని వ్యక్తిని మోసం చేయాల్సి వచ్చింది. లొకేషన్ పెట్టండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. రే మామ, హ్యాపీ న్యూస్ రా. కంగ్రాట్స్ రా.
థ్యాంక్ యూ రా. ఆల్ ది బెస్ట్. శివ, ఒక చిన్న హెల్ప్ రా. టీ షాప్లో ఏదో చెప్తానన్ను, ఏంటి మామ అది? నాకు హెల్ప్ చేయాలరా. చెప్పు మామ. ఆ కథ దొంగతనం చేసి నాకు ఇవ్వరా. ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి నేను చెప్తా. తప్పురా, వాడి స్టోరీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో. అదంతా నాకు అనవసరం. నాకు నా పిల్లతో పెళ్ళి కావాలి అంటే నేను డైరెక్టర్ అవ్వాలి, అంటే ఆ స్టోరీ నాకు కావాలి. నువ్వు చేస్తావా, నన్నే చేసుకోమంటావా చెప్పు. సరేరా, చేస్తా, కానీ నీ కోసం. ఆ ప్రొడ్యూసర్ స్టోరీ యాక్సెప్ట్ చేస్తే ఆ కుర్రోడికి ఏదో ఒక హెల్ప్ చేయరా. చూద్దాంలే. అలా దొంగతనం చేసిన స్టోరీ చెప్పడానికి వెళ్తే దారిలో యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో జాయిన్ అయ్యా. అయినా నీకు చేసిన మోసం గురించి ఆలోచిస్తే ఏదోలా ఉంది బ్రదర్. అందుకే ఆ బాధలో తాగడానికి వచ్చా. సారీ బ్రదర్. పర్లేదు బ్రదర్. డైరెక్టర్ అవ్వాలని నాలో సముద్రం అంత ఆశ ఉంటే సరిపోదు, కన్నీటి చుక్కంత లక్కైనా ఉండాలి. అది లేదని నాకు ఈరోజే తెలిసింది. నువ్వు జీవితం అనుకొని రాసిన కథకి ఫలితం లేకుండా చేశా అని ఆలోచిస్తేనే యాక్సిడెంట్లో చనిపోయినా బాగుండు అనిపిస్తుంది. బ్రదర్, నన్ను క్షమించు బ్రదర్. నేను హైదరాబాద్ వచ్చి 4 రోజులు అయింది. ప్రతిరోజు ఆఫీస్ బయట నిల్చునేవాడిని. ఒక్కరోజు కూడా నన్ను పట్టించుకునేవారు కాదు. అన్న ఒకే ఒకసారి ప్రొడ్యూసర్ని కల్పించన్నా. 2 నిమిషాలు మాట్లాడతానన్నా. కథ చెప్తానన్నా. నేను చెప్తానన్నా. ప్లీజ్ అన్న. నేను చెప్తా. అలాంటిది ఆఫీస్ బాయ్ వచ్చి నన్ను అడిగి మరీ లోపలికి తీసుకెళ్ళాడు. ఎందుకో ఏమిటో అర్థం కాలేదు నాకు అప్పుడు. నీళ్ళు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలో, ఎవరికి సారీ చెప్పాలో అర్థం కావట్లేదు బ్రదర్. బాబాయ్, అసలు నువ్వెందుకు తాగుతున్నావు? నేనొక ప్రొడ్యూసర్ని. నా పేరు రాజాబాబు. 300 కోట్లు లాసు. అందుకే చెప్పేది, సినిమా తీసే ముందు వాడు ఎవడో ఏమిటో తెలుసుకోవాలి. సార్, బయట 2 కుర్రోళ్ళు వచ్చారు సార్ కథ చెప్పడానికి. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? వాడు క్యాస్ట్ ఏమిటో కనుక్కుని అప్పుడు లోపల పంపించు. చాలామంది మీలాంటి వాళ్ళు కథలు చెప్పడానికి నా దగ్గరికి వచ్చేవాళ్ళు. కానీ నేను వాళ్ళ క్యాస్ట్ అడిగి లోపలికి పిలిచేవాడిని. ఒక్కరిని కూడా నీ కథ ఏంటి, నీ ప్లాట్ ఏంటి అని అడగలేదు. నా క్యాస్ట్ వాడే కదా అని కథ ఎలా ఉందో అని వినకుండా సినిమా తీసి మొత్తం పోగొట్టుకున్నా. ఇప్పుడు 500 రూపాయలు మిగిలింది బాబు. దానితో తాగడానికి వచ్చాను. సినిమా ఒక కథ బాబు. కథ అంటే ఒక జీవితం. ఆ జీవితంలో ఒకడు త్వరగా సక్సెస్ అవుతాడు, ఒకడు లేటుగా సక్సెస్ అవుతాడు, ఇంకొకడు సక్సెస్ కాకుండానే మిగిలిపోతాడు. ఇంకా నాలాంటి వాడి వల్ల ఎవడికి సమయానికి ఏది రాకుండా పోతుంది. మాకు తెలిసిందల్లా ఒకటే బాబాయ్, సినిమా 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 సినిమా. రిక్వెస్ట్ టు ఆల్ ప్రొడ్యూసర్స్, మీ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి మేము అలసిపోయి మీరు చిరాకు పడే బదులు మీ ఆఫీస్ బయట ఒక బాక్స్ పెట్టండి. మేము ఒక చిట్టీలో మా పేరు, ఫోన్ నంబరు, మా కథ యొక్క సారాంశం, మేము ముందు చేసిన షార్ట్ ఫిల్మ్స్ నేమ్స్ రాసి బాక్స్లో వేస్తాం. మీరు ప్రతి సాటర్డే ఈవినింగ్ ఒక చిట్టి తీసి
వాడికి సండేకి అపాయింట్మెంట్ ఇవ్వండి. ఇస్తే అదే హ్యాపీ. అలా అయితే ప్రతి ప్రొడ్యూసర్ సంవత్సరానికి 52 కథలు వినొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లు మీ జయరాజ్ అండ్ ఆల్ అప్కమింగ్ డైరెక్టర్స్.